హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము రండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలానే నాన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కి మనకు వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోస్కి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి మినిమం 16 ఇయర్స్ అండ్ అలానే 8 ఇయర్స్ 10 ఇయర్స్ అబోవ్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ అనేవి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనము అప్లై చేసుకోవడానికి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే అడ్మిన్ ఆఫీసర్ గ్రేడ్ 1కి సంబంధించి మనకి 30 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అన్నట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా గ్రాడ్యుయేషన్, అది 3 ఇయర్స్ కోర్స్ అయినా అవ్వచ్చు లేదా 4 ఇయర్స్ కోర్స్ అయినా అవ్వచ్చు. మీరు ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేషన్ 60% తోటి పాస్ అయినట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఈ జాబ్ వచ్చినట్లయితే 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ స్టోర్స్, ఫైనాన్స్, లీగల్, హెచ్ఆర్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్లో. అండ్ ఆ తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రెగ్యులర్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ శాలరీకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మీకు 30,000 నుంచి 1,20,000 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. సో వన్స్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు 30,000 ప్లస్ మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ మనకి ఇక్కడ వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి అప్లికెంట్స్ని షార్ట్ లిస్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనకైతే ఇక్కడ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే 500 రూపీస్ ఫీజ్ పే చేయాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీజు కూడా మనం ఆన్లైన్ మోడ్లోనే మనం పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై అనే సెక్షన్ మనం గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్కి అఫీషియల్ వెబ్సైట్ అయిన www.bmlindia.in వెళ్ళి మనమైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనం ఇక్కడ గమనించినట్లయితే 27th of December 2023 లోపు మనమైతే ఈ అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించాలి. అండ్ అప్లై చేసేటప్పుడు మనము డాక్యుమెంట్స్ అనేవి కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని మనం అప్లోడ్ చేయాలి. మన కమ్యూనిటీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీటికి సంబంధించి అన్ని సాఫ్ట్ కాపీస్ అనేవి మీరు మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్కి మాత్రమే ఇక్కడ హార్డ్ కాపీ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేసుకున్న తర్వాత అడ్మిన్ ఆఫీసర్స్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పాం కదా, ఆ జాబ్స్కి సంబంధించి మనం అప్లై చేసుకునే పని అయితే ఎలాంటి హార్డ్ కాపీ అనేది మనమైతే ఇక్కడ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకొని మనం ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. సో ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ లాస్ట్ డేట్ మరొకసారి చెప్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. 27th of December 2023 లోపు మనం ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.